స్వాధిష్టాన చక్రం ఉంటుంది. అధిష్టాన అనేది నా కంట్రోల్. అంటే ఎక్కడ ఉంటుంది సార్ అది స్వాదిష్టాన చక్రం? కరెక్ట్గా మన స్పైన్ బేస్ దగ్గర ఉంటుంది. ఓహో, ఓకే. లాస్ట్ కాకెక్స్. కాకెక్స్ దగ్గర రీజియన్ దగ్గర స్వాధిష్టాన చక్రం ఉంటుంది. మన క్యానస్ పక్కన ఆ గ్లాండ్లోని మూలాధార అంటారు. అంటే ఇవన్నీ ఏంటంటే రిప్రజెంటేషన్స్. మనకి ప్రతి కణంలోని పంచభూతాలు షట్చక్రాలు ఉంటాయి. కాకపోతే మనం ఫిజికల్గా మేనిఫెస్టేషన్ ఫీల్ అయ్యేది మనకి ఎనర్జీ సెంటర్స్ అక్కడ మనకి తెలుస్తాయి అన్నమాట. చక్రాలు అనేది ఒక ఎన్విజన్ చేసుకోవడం. నిజంగా అక్కడ చక్రం ఉంటుందా అంటే మీరు డైసెక్ట్ చేస్తే అన్నమయ కోశంలో కనిపించదు అది. ఓకే, మీకు ఆ ప్రాణమయ కోశంలో అదొక ఫీల్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కలర్ బ్లైండ్ ఉన్నారు, గ్రీన్ కనిపించదు అనుకోండి కొంతమందికి. ఆకులు అన్నీ రెడ్గానే కనిపిస్తుంటాయి. వాళ్ళకి చెప్పేది గ్రీన్ అన్నా కానీ యాక్సెప్ట్ చేయరు కదా, అర్థం కాదు, తెలీదు. మేము కూడా మెడిసిన్స్ ఇవన్నీ తయారు చేసాం, కానీ నీకు తెలుసా అంటే నాకు తెలియదు, ఎందుకంటే ఐ హ్యావెంట్ ఎక్స్పీరియన్స్డ్. ఇందాక మాట్లాడుకున్నాం కదా, నేను ఇప్పుడు నదిలో ఉన్న నీళ్లు వాడుకొని జీవిస్తున్నాను, దాన్ని వాడుకొని అగ్రికల్చర్ చేస్తున్నాను. కానీ నేనేదో సాధన చేసి యోగా చేసి మొత్తం అంతా చేసిన తర్వాత దాని మీద డ్యామ్ కట్టినప్పుడే ఎలక్ట్రిసిటీ నాకు తెలుస్తుంది. ఈ నీటిలోంచి ఎలక్ట్రిసిటీ తీయమంటే తీయలేం. ఎవరైతే ఋషులు మునులు మహానుభావులు ఎక్స్పీరియన్స్ చేసి చెప్పిన దాన్ని ఒక కొలమానంగా తీసుకొని మనం ప్రొసీడ్ అవుతాం. సో మన వేదాల్లో చెప్పింది ఇది. అసలు ఫ్లవర్ థెరపీ అనేది ఏన్షియంట్ సైన్స్ అయినా సార్ ఇది? మనం ఈ ఫ్లవరింగ్ ఆస్పెక్ట్ అనేది వాడుకున్నాం అండి. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రతి చక్రాలోని దాని ఆస్పెక్ట్స్ అర్థం చేయడానికి అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిఫరెంట్ దేవీ దేవతలను వాడుకున్నారు. అంటే ఒక దేవుడు ఒక అమ్మవారు ఉంటే సరిపోతుంది కదా పూజలకి అంటే, కానీ కాదు. మన యూనివర్స్ని మొత్తం ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజిక్స్ అన్ని లాస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన వాళ్ళు దేవీ దేవతల కింద చెప్పారు. ఇప్పుడు శివుడు ఉన్నాడు, శివుడిలో నటరాజు ఒక ఎనర్జీ ఉంటుంది, అలాగే మనకి ఏకాదశి రుద్రులది ఒక ఎనర్జీ ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్ ఎనర్జీ అనమాట. అలాగే ఇంద్రుడు ఏంటి, యూనివర్స్లోని నైట్రోజన్ సైకిల్ని కంట్రోల్ చేసే ఎనర్జీని ఇంద్రుడు అంటాం మనం. సో మనకి ప్రోటీన్ రావాలన్నా, మెరుపులు వచ్చినప్పుడే, వజ్రాయుధం వచ్చినప్పుడే అక్కడ మీకు నైట్రోజన్ ఫిక్సేషన్ జరిగి భూమి మీద ప్రోటీన్ అనేది అమోనియా, ప్రోటీన్ ఇవన్నీ ఫార్మ్ అవ్వడానికి ఫెసిలిటేట్ అవుతుంది. అలాగే మనకి యముడు అనే ఎనర్జీని మనం కార్బన్ సైకిల్ తోటి ఈక్వేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మా రీసెర్చ్లోనే మేము చేసిందనమాట. సో డిఫరెంట్ దేవీ దేవతలు బాడీలో ఏ ఫంక్షన్స్ చేస్తాయి, ఆ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ వల్ల బాడీలో ఎలాంటి డిస్ఫంక్షన్స్ వస్తాయి. సో ఫ్లవర్ థెరపీ అనేది మన బాడీలో ఉన్న చేంజెస్ కావచ్చు, ఈ లైఫ్ ప్రాసెస్ అనేది రిలేటెడ్ టు స్పిరిచువాలిటీకి చాలా లింక్ చేశారు. అంటే ఫర్ ఎవ్రీడే యూస్ మనం తీసుకొచ్చాం. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది సిద్ధులో యోగిలో ఉన్నప్పుడు వాళ్ళు మనని చూసి మనలో ఆరా వాళ్ళు చూసుకొని దీవించినప్పుడు ఏదైనా చెప్పినప్పుడు మనకు అక్కడ రెక్టిఫికేషన్ అవుతుంది. లేదా మనం కరెక్ట్గా ప్రాణాయామం చేసి మనం ఆ సాధన అనేది నేర్చుకొని మన బ్రీత్ ద్వారా మన ప్రాణాన్ని కంట్రోల్ చేయగలిగినప్పుడు, అంటే ఒక మూలబంధాన్ని ఒక 5 minutes బ్రీత్ లేకుండా మెయింటైన్ చేసి ఆ ప్రాణాన్ని అక్కడ పంపించగలిగినప్పుడు అవి జరుగుతాయి. కానీ అది ఎవ్రీడే డే టు డేలో వాడలేం. అందుకని మనకి ఏంటంటే ఈ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వీటిలో చాలా హిడెన్ సబ్జెక్ట్ ఉందన్నమాట. సో అది డీకోడ్ చేసుకొని తయారు చేసాం. సో సరే, ఈ ఆరా గురించి మాట్లాడుకుంటే, ఆరా సైంటిఫిక్గా మనం పెంచుకోవాలి, ఆరా ఎంత ఉంది అని తెలుసుకోవడానికి సైంటిఫిక్గా కొలమానం అంటూ ఏమైనా ఉందా సార్? అంటే ఒక అతను కర్లియన్ ఫోటోగ్రఫీ అని వాడారు. అదే అగైన్ ఆరా అంటారు, కానీ ఆరా అంటే ఎవరికి ఏం తెలీదు. ఎస్, కొంచెం డీటెయిల్గా మీరు చెప్పండి సార్, సైంటిఫిక్గా ఆరా ఎలా పెంచుకోవచ్చు? సో మనకి ఏంటంటే ఇప్పుడు బేసికల్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ప్రతి చక్రంలో దేవీ దేవతలు ఉంటారు, వారికి ఒక రోల్ ఉంటుంది. మనకి వేదాల్లోని పురాణాల్లోనే దేవీ దేవతల యొక్క వృక్షాలు ఏంటో, వాళ్ళకి సంబంధించిన ఫ్లవర్స్ ఏంటో అవి ఉన్నాయన్నమాట. ఓకే. సో ఆ ఫ్లవర్స్ నుంచి మనం మెడిసిన్ తయారు చేసి అది దీన్ని కంట్రోల్ చేయడానికి వాడతాం. ఎందుకంటే ప్లాంట్కి చాలా స్లోగా గ్రో అవుతుంటుంది. ఒకే ర్యాపిడ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనేది ఫ్లవరింగ్. సంవత్సరం మొత్తం ఒక ఆకు పెరుగుతుంది, కానీ పువ్వులు వచ్చినప్పుడు వితిన్ 10 to 15 days మొత్తం అయిపోతుంది ఫ్లవరింగ్. దాని యొక్క ఎక్స్ప్రెషన్ అది. ఓకే. లైఫ్ ఫోర్స్ అనేది దానిలో ఎక్కువ ఉంటుంది.
మీరు కెమికల్ టర్మ్స్లో మాట్లాడుకుంటే హార్మోన్స్ అనేవి అక్కడ ఎక్కువ ఉంటాయి. ఆ ప్లాంట్ని మోటివేట్ చేసే మూవ్ చేసే హార్మోన్స్ అక్కడ క్రియేట్ అయ్యి ఆ టైంలో అక్కడ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఆ ఫ్లవరింగ్ అప్పుడు ఆ ఫారెస్ట్కి వెళ్ళి అవి కలెక్ట్ చేసుకొని మేము తీసుకొని అక్కడ దాని నుంచి మెడిసిన్ తయారు చేస్తాం. అందుకనే ఇది మీ ప్రాణమయ కోశం మీద మనం మనోమయ కోశం మీద పనిచేస్తుంది అనమాట. సరే, ఇప్పుడు మనం స్వాదిష్టాన చక్రం గురించి మాట్లాడుకుంటాం. అవును. ఇది కనుక ఇంబ్యాలెన్స్ అయితే మనకి ఎటువంటి డిసీజెస్ వస్తాయి? మెయిన్గా మన స్వాదిష్టాన అనేది మన కంట్రోల్ అక్కడ ఉండేది వాటర్ ఎలిమెంట్. సో మన బాడీని కానీ మన మైండ్ని కానీ మనం ఎలా కంట్రోల్ చేయాలనేది వాటర్ని చూసి తెలుసు. నీళ్ళని ఇలా దోసెట్టు పట్టాలి, లేకపోతే ఏదైనా పార తీసుకొని తవ్వి డైరెక్షన్ ఇవ్వాలి. అంతేగాని ఇలా గుప్పెటితో పట్టుకుంటానంటే అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రాసెస్, ఇప్పుడు యూరినేషన్ ఉంది, ఒక స్టేజ్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు, మన కంట్రోల్లో ఉంటుంది. 3 hours 4 hours 6 hours డిపెండ్స్. కానీ అంతసేపు అనవసరంగా హోల్డ్ చేసినప్పుడు డ్యామేజ్ చేస్తుంది. మోషన్ అంత కొన్ని ఉంటాయి. అలాగే మన మనసులో వచ్చే ఆలోచనలు, ఇప్పుడు ఆలోచనలు అంటే ఓవర్ థింకింగ్ కానివ్వండి. ఇప్పుడు ఒక ఆలోచనని మార్చాలి అంటే నెక్స్ట్ 5 minutesలో మీరు ఏం ఆలోచిస్తారు, మీరు చెప్పగలరా? చెప్పలేను సార్. ఎవరికి తెలియదు, ఇంపాసిబుల్. ఆ టైంకి ఏమొస్తుంది ఏంటనేది మనకు తెలియదు. అవును. కానీ 2 విషయాలు తెలుసుకోవచ్చు. ఒకటేంటంటే దాని మీద మనం యాక్ట్ చేస్తామా చేయమా, దాన్ని ఏం చేస్తామా, ఆలోచనతోటి మనం ఏం చేస్తాం అనేది మన చేతిలో ఉంటుంది. రెండో దాంట్లోని ఎలాంటి ఆలోచనలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు. అది మన లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నాకు హ్యాపీ థాట్స్, హ్యాపీ ఆలోచనలు రావాలని చెప్పి రోజు నేను డైలీ టీవీ సీరియల్స్ చూస్తున్నాను అనుకోండి, సోపు లేకపోతే తిట్టుకోవడమో తన్నుకోవడం, హారర్ సినిమాలు చూస్తా, నాకు హ్యాపీ థాట్స్ రావాలంటే వస్తాయా? రావు. మెజారిటీ ఆ భయంకరమైన ఏడుపు థాట్స్ వస్తాయి. సో దాన్ని మాడ్యులేట్ చేసుకోవాలి. అంటే మన ఆలోచనని మనం మార్చుకోవడానికి దాని పద్ధతిని, దాని గతి మార్చాలి. చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు సార్. వాటర్ని మనం ఇలా పట్టుకుంటాం కానీ ఇలా పట్టుకోలేం. సో లైఫ్ని స్వాదిష్టానం, మన లైఫ్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఒక పద్ధతి అనేది నేర్పించేది స్వాదిష్టాన చక్రం. ఇది మెయిన్గా ఏంటంటే మన హార్మోనల్ యాక్టివిటీని కంట్రోల్ చేస్తుంది. ఓహో, అంటే ఇప్పుడు ఫీమేల్స్లో వచ్చే PCOD, PCOS ఈ స్వాదిష్టాన ఇంబ్యాలెన్స్ వల్లనేనా? స్వాదిష్టాన ఇంబ్యాలెన్సే కారణం. PCOD, PCOS ఇవి మళ్ళీ థైరాయిడ్ని ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఆలోచన ఒక చోటు ఉండదు, రిపీటెడ్ థాట్స్, అన్వాంటెడ్ థాట్స్, చిరాకైన ఆలోచనలు, ఇవన్నీ ఎక్కువ వస్తుంటాయి. ఇంకొకటి ఏంటంటే వాటర్ ఈజ్ ఎ క్లెన్జర్. సో ఎప్పుడైనా బాగా అలసిపోయినప్పుడు, ఏదో మురికి పట్టినప్పుడు నీళ్ళు పోసుకుంటే ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది. సో మన శరీరంలో వాటర్ ఎలిమెంట్ స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది. సో అది క్లీన్గా లేనప్పుడు, అది ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఒక అన్ఈజీనెస్, ఒక అన్క్లీన్లీనెస్ ఫీలింగ్ వస్తుంది. సో మేల్స్లోని ఇప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్, డ్రైవ్ లేకపోవడం, పిల్లలు పుట్టకపోవడం, అలాగే ఫీమేల్స్లో PCOD, PCOS ప్రాబ్లమ్స్, పీరియడ్స్ రెగ్యులర్గా ఉండకపోవడం. ఇవాళ రేపు చాలామంది మాకు టైంకి వస్తుంది అంటున్నారు, కానీ 5 days 6 days అలాగ వస్తుంది. యాక్చువల్గా టెక్నికల్గా 3 daysలో ఆగిపోవాలి. కొంతమందికి ఇంకా తక్కువే ఉంటుంది సార్, 1 or 2 days. లేకపోతే 1 or 2 daysలో ఆగిపోతుంది. అంటే కరెక్ట్గా ఫ్లో అవ్వట్లేదు అక్కడ. ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఇంబ్యాలెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలామంది లేడీస్లో చూస్తున్నాం ఇవాళ రేపు. సో అక్కడ ఏంటంటే అది స్వాదిష్టాన చక్రం ఇంబ్యాలెన్స్ అనమాట. అలాగే ఇవి మన వాటర్ ఎలిమెంట్ కాబట్టి కిడ్నీ యాక్టివిటీని కూడా కంట్రోల్ చేస్తాయి. అదొక ఆస్పెక్ట్. సో స్వాదిష్టాన ఇంబ్యాలెన్స్ ఈ హార్మోనల్ యాక్టివిటీలో లేనప్పుడు మన కిడ్నీ యాక్టివిటీని ఎఫెక్ట్ చేస్తుంటుంది. దీనికి ఇండికేషన్ ఏంటంటే ఫియర్, అంటే సబ్కాన్షియస్గా ఒక టెర్రర్, ఒక ఫియర్ ఏదో ఒకటి హోల్డ్ చేసుకున్నాం అనుకో, అంటే ఫోబియా అంటే అనవసరంగా. ఇప్పుడు కొంతమంది ఏంటి వెళ్తుంటే చాలా జాగ్రత్తగా నిదానంగా వెళ్ళడం, ఎవడో వచ్చి గుద్దేస్తాడేమో, లేకపోతే నాకే యాక్సిడెంట్ అవుతుందేమో, లేదా అక్కడ పడిపోతుందేమో, ఓవర్ థింకింగ్. అది కూడా వాళ్ళ ఆలోచన కంట్రోల్లో లేనట్టు కదా. పడిపోతే అప్పుడు చూసుకుందాం, పట్టుకుంటాను. సో ఆ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, సో అది కూడా మీకు ఆ కిడ్నీస్ని ఎఫెక్ట్ చేసి రీనల్ ఇష్యూస్, రీనల్ ఫెయిల్యూర్స్కి, వీటన్నిటికీ కారణం అవుతుంటుంది.